స్వధర్మాం అపి చ అవేక్ష్య వికంపితుం అర్హసి ధర్మ్యాధి యుధాత్ శ్రేయో అన్యాత్ క్షత్రియాస్య నా విద్యతే. నీ కర్తవ్యం స్వధర్మం గురించి ఆలోచించు. క్షత్రియుడికి ధర్మయుద్ధం కన్నా గొప్పది లేదు, కాబట్టి భయపడకు. 32 యదృచ్ఛయ శుపపన్నాం స్వర్గద్వరం అపర్వృతం సుఖినా క్షత్రియా పర్ద లభంతే యుద్ధం ఇద్రీషాం. ఇలాంటి ధర్మయుద్ధం దొరకటం క్షత్రియుడికి స్వర్గ ద్వారం తెరవడం లాంటిది. 33 అతచేత్ త్వాం ఇమాం ధర్మ్యాం సంగ్రమం న కరిష్యాసి తథా స్వధర్మం కీర్తం చ హిత్వా పాపం అవప్స్యాసి. ఈ యుద్ధం చేయకపోతే నీ కర్తవ్యం వదిలేసిన పాపం అపకీర్తి రెండు వస్తాయి. 34 అకీర్తిం చపి భూతాని కథయిష్యాంతి తే అవ్యయం సంభవితాస్య చ అకీర్తిర్ మరానంద్ అతిరిచ్యతే. ప్రజలంతా నీ అపకీర్తి గురించి మాట్లాడరు. గౌరవం ఉన్న వ్యక్తి అపకీర్తి చావు కన్నా కష్టం. 35 భయద్ రానద్ ఉపారతం మంస్యాంతే త్వాం మహారథ యశాం చ త్వం బహుమతో బుద్ధ్వా యస్యాసి లగవాం. మహాయోధులు నీ భయపడి పరిగెత్తావు నీ అనుకుంటారు. ముందు గౌరవించిన వాళ్ళు ఇప్పుడు తక్కువగా చూస్తారు. 36 అవచ్యవాదంశ్చ బహూన్ వదిష్యంతి తవ అహిత నిందాంతాస్ తవ సామర్థ్యాన్ తతో దుఃఖతరం నిఖుం. శత్రువులు నిన్ను అవమానిస్తారు, నీ శక్తిని తిరస్కరిస్తారు. దానికన్నా పెద్ద బాధ ఏముంది? 37 హతోవా ప్రాప్స్యాసి స్వర్గం జిత్వా వా భోక్ష్యాసే మహిం తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయాయ్. చచ్చితే స్వర్గం, గెలిస్తే రాజ్యం, కాబట్టి లేచి నిశ్చయంగా యుద్ధం చెయ్యి. 38 సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలభావ్ జయ జయాయు తతో యుద్ధాయ యుజ్యాస్వ నైవం పాపం అవప్స్యాసి. సంతోషం, బాధ, గెలుపు, ఓటమి అన్నీ సమానంగా చూసి నీ కర్తవ్యం చెయ్యి, అప్పుడు పాపం రాదు. 39 ఏషతే అభిహిత సంఖ్యే బుధిర్యోగే ఇమాం శృణు బుద్ధ్యయుక్తో యాయ పార్థ కర్మబాంధం ప్రహాస్యాసి. ఇప్పటి వరకు జ్ఞాన మార్గం చెప్పాను, ఇప్పుడు కర్మయోగ చెప్తాను. దానితో కర్మబంధం నుండి విముక్తి పొందుతావు. 40 నేహ అభిక్రమ నశో ఆస్తి ప్రత్యావయో నా విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయేతే మహోతో భయాత్. ఈ కర్మయోగాలు చేసిన కొంచెం ప్రయత్నం కూడా పెద్ద భయం, జన్మ మరణ చక్రం నుండి రక్షిస్తుంది.